వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆయనతో మాట్లాడుకోవడానికి ఉన్నదే వాళ్ళు. అదే నాన్న వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు కూర్చొని తింటే కొట్లాడుకుంటాం మనం, బాధలు తెలుస్తాయి. అందరం పంచుకుంటే ఆ వండిన కుండలో ఏముంటుందో పిల్లలకు తెలియదమ్మా. అందులో అమ్మ కష్టం ఉన్నదా నాన్న కష్టం ఉన్నదా తెలియకుండా నువ్వు ఇచ్చే 200-300 అందరు గెట్ టుగెదర్గా వేసేసుకొని తినేసి వస్తే కడుపు నిండుతుంది. అసలైన కడుపు మాడుతుంది ఎవరో తెలుసా అమ్మ? ఇంట్లో స్త్రీలకి మాడుతుంది. ఇది ముమ్మాటికి ఒప్పుకోవాల్సిందే. ఫ్రిడ్జ్ తీయండి ఒకసారి, వారం రోజుల మెనూ ఉంటుంది అందులో, అన్నీ అదే స్టోర్ అయి ఉంటాయి కదా. మరి పిల్లలు తినాలనే వండితే మరి పిల్లలు ఎక్కడ తినకుండా ఉంటే మరి ఆ తల్లికి బాధ. వృధా చేయలేము, పాడు చేయలేము, డబ్బులతో తెచ్చుకున్నాయి. పెద్ద మనుషులు ఉంటే ఓకే తినేస్తారేమో, కానీ ఈ రోజుల్లో ఇండివిజువాలిటీ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి అమ్మా. కాబట్టి చూసారా, అక్కడ లేని సుఖము పరమాత్ముడు ప్రత్యేకంగా పెట్టిండంటే నమ్ముతామా అమ్మ? పెట్టిండొచ్చా? పెట్టలేడు. చితి మీద ఎందుకు కాల్చాలంటారు తెలుసా మనిషిని? కాలేటప్పుడు అన్నా కనీసం అరుస్తావు నువ్వు అని. ఆ కాల్చేటప్పుడు నీ శరీరం ఎంత తీయగా ఎంత ముద్దుగా ఇట్లా చిన్నగా పౌండ్స్ పౌడర్ పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టి నీట్గా సాఫ్ట్గా పెంచుకున్నావు కదా. ఆ శరీరాన్ని అక్కడ తెల్ల బట్ట మీద ఎందుకు పెడతారంటే ఒక మచ్చ చూపెట్టు, ఒక జోబు చూపెట్టు, నువ్వు ఏదైనా తీసుకొచ్చేది ఉందా అని చూపిస్తే అందులో మచ్చ ఉండదు, జోబు ఉండదు తేయడానికి. ఆ తెల్ల బట్టలో ఎందుకు చూస్తారంటే అమ్మ, నీ వచ్చేటప్పుడు పవిత్రంగానే వచ్చావు, పోయేటప్పుడు పవిత్రంగానే పోతున్నావు, కానీ పుణ్యం లేకుండా పోవడం చేత నిన్ను కాల్చడం జరుగుతుంది. బాగా గమనించండి, కొంతమందిని కాల్చనియరు మన వాళ్ళు బాధపడి, ఎందుకంటే మా జ్ఞాపకం కావాలి, మేము సమాధి పెద్ద కట్టుకుంటాము, పాలరాతితో కట్టుకుంటాము అంటారు కదా. ఒక చితి కాలకపోతే మరో జన్మ కష్టంగా రాదు. కొంతమందిని చూడగానే ఏమనిపిస్తుంది అంటే అమ్మ, ఏ జన్మ పుణ్యం చేసుకున్నాడో, ఎంత నిమ్మలంగా ఉన్నాడు మనిషి, ఆస్తులన్నీ కూడా పెట్టేసేసి అలా బాల్కన్లో లగ్జరీగా తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది కదా. ఈ జన్మ పుణ్య ఫలితం కాదు, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పరమాత్ముడు పుట్టిస్తాడు. మోక్షం అంటే ఏం తెలుసా అమ్మ? మనిషి దగ్గరికి అన్ని రావడం కాదు, మనిషి అన్ని తెచ్చుకొని సుఖం అనుభవించడం. ఇదే కదా మీరు అన్న ధర్మము, కామము, మోక్షం. ఈ మూడు కేవలం ఒక ఆడ ఒక మొగ, అందులో భార్యాభర్తలకు మాత్రమే వర్తిస్తాయి. ముఖ్యంగా చాలా మందికి చెప్తున్నాం, మోక్షం అనేది యువకులకి వర్తించదు, కామము వర్తించదు. మీరన్న ధర్మాంధ కామములు అనేది కూడా పరమాత్ముడి ఆజ్ఞతోని మాత్రమే. నీ యొక్క శరీరాలకి పుట్టక ముందుకి అక్కడ ఆకాశ మార్గంలో ఆయన గారు చేసే స్వర్గపు పెళ్లిళ్ళల్లో ఆత్మలకు జరుగుతాయి, మీ ఇద్దరు కలవాలి అని. అప్పుడు మాత్రమే ఆత్మలకి, అంటే నీ యొక్క సోల్స్ తోని ఫస్ట్ డిసైడ్ అవుతుంది ఈ ఆత్మ ఈవిడకి, ఈ ఆత్మ ఈయనకి అని. ఆ డిసైడ్ అయిన శరీరాలే ఇప్పుడు భూమండలంలో కలుస్తాయి. కాబట్టి ఏంటంటమ్మా, పెళ్ళిళ్ళు నిర్ణయించబడేటి స్వర్గంలో అని చెప్పి రాసింది కదా స్లోగన్, ఊరికే లేదు కదా. ఎక్కడ మీరు బాగా గమనించాలి, భాగమతి అంటే మీకు తెలుసా, పేరున్నా ఉండవచ్చు, హైదరాబాద్ పేరు భాగ్యనగరం. 3.5 కిలోమీటర్లు ఆ కులీ కుతుబ్ షా వంశస్థులు ఆయన గారు దాని మీద వెళ్తూ 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 గుర్రం అక్కడ పెట్టి ఆ బుడదలో ఈత కొట్టుకుంటూ అటు పోయేవాడంట. ఆవిడనేమో చిన్న ఈ బజార్ లాంటి దాంట్లో ఒక వ్యాపారం ఏదో చిన్నది ఏదో చేసుకునేదంట. ఆవిడ అందాన్ని చూడడానికి పోయేవాడంట. మరి ప్రేమ అంత గొప్పది కాకపోతే ఆ మూసీ నదులు ఎందుకు పెడతాడు తండ్రి దారి? వాస్తవంగా ఆయన రాజు కాబట్టి ఆ రాణిని ఎత్తుకరామని చెప్పొచ్చుగా, ఎందుకు ఎత్తుకరాలేడు తల్లి? వివరంగా ఆలోచించండి. ప్రేమ ఎత్తుకొస్తే రాదు, ఎత్తుక్కుంటూ 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 పోతే ఒక్కసారి చూసే ఆ చూపు మళ్ళీ ఆ బురదలోకి లైఫ్ టైం వెళ్ళిపోమని వెళ్ళిపోతాం. ఆ చూపు కోసం వెళ్తారమ్మా. ప్రేమ అలా పుడుతుంది, నాకు తెలిసి అలానే పుడుతుంది. నాకు తెలిసి ఇంత జనరేషన్లో, ఇంత స్పీడ్ జనరేషన్లో కూడా అలానే పుడుతుంది ప్రేమ, అంతే కదా. సడన్ గా పుడుతుంది, భయంకరంగా పుడుతుంది. ఎట్లా అంటే ఇక ఏడబడతాడ పుట్టేస్తుంది, అదొచ్చిన సమస్య. వాళ్ళు ఏమనుకుంటారు, కానీ అలా అనకూడదు. నిజమైన వాళ్ళు, నిజమైన ప్రేమికులు కూడా ఉన్నారు ఇక్కడ. పాపం వాళ్ళు అనుకుంటారు ఈయన మా మీద పడ్డాడని. ధర్మాంధం మోక్షం అనేదమ్మా ముఖ్యమైనది. ఇలాంటివి చెప్పట్లేరు. నేనేమంటా అంటే పురోహితులు చెప్పాలి తల్లి, మోక్షము ధర్మము చెప్పవలేను. పెద్ద మనుషులు అయిన తర్వాత ఆడపిల్లలకి రీతి నేర్పించడం ముఖ్యమైనది, పురుషుడికి రీతి నేర్పించడం ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మాయిలు ఈ రోజుల్లో మెచ్యూరిటీ 13-14 ఇయర్స్ వచ్చిన తర్వాత అమ్మ 16th 17th ఇయర్ వచ్చేసరికి వాళ్ళ శరీరాలు ఒకసారిగా చూస్తే 25-30 సంవత్సరాలలాగా అయిపోతున్నారు. వయసు ఎక్కువ. ఎందుకంటే అమ్మ హైబ్రిడ్ ఫుడ్, హైబ్రిడ్ వాతావరణము, వీటన్నిటికి మించి హైబ్రిడ్ ఐస్. నువ్వు చూసే ఈ యూట్యూబ్ కానీ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏమవుతుందంటే బాడీలో మొబిలైజేషన్ ఎక్కువ ఉన్నది.
అంటే ఈ హార్మోన్స్ హెవీ ఫిల్టరైజేషన్, ఈ హెవీ ఫిల్టరైజేషన్ అయిపోయేసరికి 40 సంవత్సరాలలో చూడాల్సిన బ్లడ్ షుగర్లు ఇవన్నీ 22-30లకు వస్తున్నాయి. అంటే దాని కారణం మన చేతిలో ఉన్నది. దాన్ని ఎలా తీసుకోవచ్చు వెనక్కి అనే విషయం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మీరు అడిగిన ధర్మ కామ మోక్షాలు అనేటివి చూడండి అమ్మా, చాలా చిన్న విషయాలు కావు ఇవి, ఇంకా డీప్గా పోవచ్చు, చాలా డీప్ విషయాలు. తల్లిదండ్రుల ముఖ్య పాత్ర ఇక్కడ చాలా అవసరం అమ్మా. సో బిహేవియర్ ఆఫ్ పేరెంట్స్, ఇఫ్ చిల్డ్రన్స్ ది క్రాస్ 14-15 years అమ్మా, పేరెంట్స్ హ్యాస్ టు బిహేవ్ లైక్ ఏ ఫ్రెండ్స్, they have to behave like a colleagues, and they have to share each other discussions. What about family, what about environment, what is the scenario in the society. అది మిస్ అయిపోయేసరికి బిడ్డకి బాధ అయిపోతుంది. మాట్లాడతాడు, కొట్లాడుతున్నాడు, ఎందుకు అరుస్తున్నాడు, ఎందుకు ఇది వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్లలో మాట్లాడిన కుటుంబాల్లో ఏమైపోతున్నాయి అంటే బిడ్డ కూడా ఫ్రస్ట్రేషన్, కొడుతుంటే నిలబడిపోతున్నారు. మీరు గమనించండి పిల్లల్ని, కొడుతుంటే ఇంకొకటి కొడతాడేమో మహా అంటే అనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే మనసుకు కొట్టాలి దెబ్బలు. ఒకప్పుడు ఎంత తిట్టేవాళ్ళు తెలుసా అమ్మ, అంటే నిలబడి తిట్టేవాళ్ళు తల్లి, ఎన్ని తిట్టేవాళ్ళు తెలుసా, నువ్వు సుంటవని, నువ్వు అదని ఇదని, తిట్టుకే సిగ్గుపడి పెట్టాడు. ఇప్పుడు తిట్టులకు ఇట్టలేరు, దాటిపోయింది కదా, ఎదురు దెబ్బ కొట్టే పరిస్థితి. ఇందాక విన్నాముగా, ఒక అతను వచ్చాడు గట్కేశ్వరం నుంచి, పెళ్ళయిందంట, అదైందంట, నాన్నని కొట్టిండంట అబ్బాయి. ఆ నాన్న కొట్టిండనే ఆ మాట చెప్పడానికి 15 నిమిషాలు తీసుకుంటా ఆయన ఏడుపు. ఎంత ముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ కొట్టిండంటే ఆయన ఆ రోజే చచ్చిపోయినట్టు. నాన్న ఏదైనా మార్గం ఎత్తకండి స్వామి, కొడుకు మంచిగా అయిపోవాలి అని వచ్చిండు ఆఖరికి మళ్ళీ. కానీ నా కొడుకుని ఇట్లా చేయాలి అట్లా చేయని రాలేడు. ఆయనకు చెప్పే వర్షనే మారిపోయింది. ఇందులో చాలా డీప్గా ఉంటాయి, విల్ డిస్కస్ అబౌట్ అదమ్మా విషయాలు. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి, చాలా డీప్గా. అంటే మీరు అన్నారు ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది, మనం వివరించలేము ఇప్పుడు, కానీ అయినా కూడా మీరు వివరించిన విధానంలోనే చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.